హాయ్ ఎవ్రీవన్, తోటలో రూపారాణి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ తోటకూర ప్లాంట్స్ చూపిస్తాను, చూడండి ఎంత పెద్దగా అయ్యాయో. చూడండి ఎంత పెద్దగా అయ్యాయో. వీటికి గింజలు కూడా వచ్చాయి, చూడండి గింజలు. ఇవన్నీ కూడా గింజలేనండి. అన్ని చెట్లకి కూడా గింజలు వచ్చాయి. ఇదొక ప్లాంట్ చూడండి, ఇక్కడ ఇదొక ప్లాంట్, ఇదొక ప్లాంట్, ఇదొక ప్లాంట్. ఈ చిన్న ప్లాంట్కి కూడా గింజలు వచ్చాయి. ఇక్కడ ఒక ప్లాంట్, ఈ ప్లాంట్కి కూడా గింజలు వచ్చాయి. ఇక్కడున్న లెక్క పెడదాము ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 5 ఉన్నాయండి. 5 ప్లాంట్స్ అయితే ఉన్నాయి. 5 ప్లాంట్స్కి కూడా గింజలు వచ్చాయి. చూడండి గింజలు, ఇవి గింజలు. ఇవి నేను వేరే చోట చాలా దూరంలో గింజలు అనేది తోటకూర కోసినప్పుడు గింజలు అనేది అలాగే వేసానండి. ఇక్కడికి వచ్చి పడ్డాయి. చూడండి ఇక్కడ ఏముంది, కుండీలో తులసమ్మ ఉంది, తులసమ్మ ఉంది. లక్ష్మీ తులసి అండి, తులసమ్మ. ఈ తులసమ్మ ఈ కుండీలో వేశాను, అంటే వేరే చోట నుంచి తీసుకొచ్చి వేశాను. గింజలు కాదండి, ప్లాంటే తీసుకొచ్చి వేశాను. కొంచెం చిగురు వచ్చేసింది. ఇప్పుడే కొంచెం బాగుంది. ఈ ప్లాంట్లోనే ఈ తోటకూర మొక్కలు మొలిసాయి. కొంచెం పెద్ద అయిన తర్వాత పీకుదాంలే అని చెప్పేసి వదిలేశాను. ఈ ప్లాంట్స్ వచ్చి కూడా 15 రోజులు అవుతుంది. 15 రోజులకే గింజలు కూడా వచ్చాయి. చూడండి, అలాగా ఏంటంటే ఎంత దూరాన్ని వేసినా ఈ గింజలు సన్నగా ఉంటాయండి, చాలా సన్నగా ఉంటాయి అన్నమాట గింజలు. చూడండి ఎంత బాగున్నాయో. గింజలు కోసినప్పుడు గింజలు వేస్తుంటే ఎక్కడ పడతాయో కూడా తెలియదు అనమాట. ఎక్కడ పడితే అక్కడ తోటకూర ప్లాంట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇంత కొంచెం పెద్ద ఇప్పుడు ఈ స్టేజీకి వచ్చినప్పుడు పీకేయటమేనండి, ఉంచకూడదు, ముదిరిపోతాయి అన్నమాట. ఆకులు ముదిరిపోతాయి, చెట్టు కూడా ఎండిపోతుంది, గింజలు వచ్చాయి కదా. ఇలాగ తోటకూర అనేది ఇలాగ అభివృద్ధి చేసుకోవచ్చు. అంటే వేయని అవసరం లేదు, ఆ గింజలే కోసి వేస్తూ ఉంటే తోటకూర వస్తూ ఉంటుంది అన్నమాట. న్యాచురల్ తోటకూర, ఎలాంటి మందులు లేకోకుండా. చూడండి ఎంత బాగుందో తోటకూర. లైక్ చేయండి మా తోటకూర ప్లాంట్స్ని, నన్ను కూడా.